నాకు ఒకటి అర్థం కాలేదు భయ్యా, బస్ పాస్ నేను 3 months కి చేయించుకున్నా, 2 సార్లు 3 months కి ఒకసారి చేయించుకున్నా. కానీ ఈసారి ఎందుకో ఫిబ్రవరి నుండి 3 months ఉన్నా 1 month ఇస్తారంట. ఇదేంది భయ్యా ఇది, నేను అసలు ఎప్పుడు చూడలేదు. శేఖర్ అన్న ఉన్నాడు కదా, తన కొడుకు బర్త్డే అంట, ఫస్ట్ బర్త్డే. బంటి గడి చూడండి అక్కడ ఆడుకుంటా ఉన్నాడు బాటిల్ తోటి. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇంకా ఇప్పుడే వచ్చేసి నేను కాలేజ్ నుండి వచ్చాను. కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి కాలేజ్కి అయితే వెళ్ళాను నేను. అండ్ ఈరోజు ఏం జరుగుతుందో నైట్ వరకు మనమైతే చూద్దాము. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మన వాచ్ టైం అయితే పెరుగుతుంది. నాకు వాచ్ టైం పెరిగితే మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయితే అవుతుంది. మీరైతే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అలాగే నేను వచ్చేసి బస్ పాస్ తీయించుకోవడానికి కూడా వెళ్ళాలి. బస్ పాస్ అయితే అయిపోయింది. అది February 4th అయితే కంప్లీట్ అయిపోయింది మన బస్ పాస్ వచ్చేసి. ఇంకా ఇది మళ్ళీ చూపించడానికి అయితే వెళ్ళాలి. నిన్న వెళ్ళాను కానీ దీని మీద స్టాంప్ లేదనేసి మళ్ళీ పంపించేశారు. చూద్దాం, ఈరోజు వెళ్ళేసి తీపించుకున్నాం మనం బస్ పాస్ అయితే. వెళ్ళేది చూపిస్తాను మీకు. బంటి గడి చూడండి అక్కడ ఆడుకుంటా ఉన్నాడు బాటిల్ తోటి. వీడు వస్తే చాలు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. చూస్తున్నాడు, ఇంకా వస్తున్నాడు చూడండి ఇట ఉరుక్కుంట. ఫోర్ 4:30 అయితే చాలు మా ఇంటికి అయితే వచ్చేస్తాడు. వచ్చేసి ఆడుకుంటా ఉంటాడు. ఇవ్వండి, ఇప్పుడు గేట్ కాడికి వెళ్ళిపోయిండు ఆడుకోవడానికి. ఎప్పుడు వచ్చినా ఆడుకుంటూనే ఉంటాడు వాడు. కుక్క కూడా ఎలా వండుకుండేది, దాన్ని చూసి ఇటు భయపడుతుంది. బంటి 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 బోల్తే ఎప్పుడు ఆడుకుంటూనే అట్లనే ఉరుకుతూనే ఉంటాడు ఆడు ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటాడు అటు నుండి ఇటు. ఇంకా ఇప్పుడు వచ్చేసి రాత్రి కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బస్ స్టాప్కి అయితే వెళ్తా ఉన్నాను బస్ పాస్ చేయించుకోవడానికి. ఇంకా బైక్ వేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా మా తమ్ముడు అయితే వస్తూ ఉన్నాడు. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తాము బస్ స్టాప్కి. వెళ్ళేసి తీపించుకుంటాను బస్ పాస్ అయితే. పెద్ద ఇబ్బంది అవుతుంది నాకైతే బస్ పాస్ తోటి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:40, 7:50 అవుతుంది. 8:15 కల్లా బంద్ చేసేస్తారు. అది తొందరగా వెళ్దాము. మా తమ్ముడిని రానియండి, వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం వచ్చేసి బస్ పాస్ అయితే చేయించుకున్నాము. వచ్చేసి ఇదే బస్ డిపో. వీడికి వచ్చేసి అయితే మనం ఫైనల్లీ తీసేసుకున్నాము బస్ పాస్. కేవలం 1 month వచ్చింది మనకి. 3 months వచ్చేది ఇప్పుడు February నుండి లేదంట 3 months. అందుకనే 1 month ఇచ్చారు. ఇప్పుడైతే తీసేసుకున్నాను ఫైనల్లీ. 430 rupees అయితే పడ్డది నాకు ఇది బస్ పాస్. నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చాము. ఇదే బస్ డిపో, మెహదీపట్నం బస్ డిపో ఇది. ఇంకా ఫైనల్లీ తీసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బస్ పాస్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను బయటికి అయితే వెళ్తా ఉన్నాను. శేఖర్ అన్న ఉన్నాడు కదా, తన కొడుకు బర్త్డే అంట, ఫస్ట్ బర్త్డే. అందుకనే మనల్ని పిలిచిండు. ఇంకా వెళ్దాం అక్కడికి. వెళ్ళేసి చూపిస్తాను బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు అనేసి. ఫస్ట్ బర్త్డే కాబట్టి చూద్దాం మనమైతే వెళ్ళేసి. ఇప్పుడు వచ్చేసి బైక్ వేసేసుకున్నాను. ఇక్కడ నుండి 1.5 kilometer ఏముంటూ ఉంది. వెళ్ళిపోదాం అక్కడికైతే. వెళ్ళేసి చూద్దాము వాళ్ళు ఎలా జరుపుకుంటారు ఏంది అనేసి. లెట్స్ ఫైనల్లీ అన్న వాళ్ళ రూమ్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా చూద్దాం మనమైతే వాళ్ళు ఎలా సెలబ్రేషన్ చేస్తారో ఏంటి అనేసి. ఇంకా వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చేసి మనము వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి చూద్దాము. ఇంకా వాళ్ళు వచ్చేసి తాగడానికి తీసుకురావడానికి వెళ్ళిరంట. మనం వెళ్ళేసి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాము. వెళ్ళేసి చూద్దాము. నాకు ఒకటి అర్థం కాలేదు భయ్యా, బస్ పాస్ నేను 3 months కి చేయించుకున్నా, 2 సార్లు 3 months కి ఒకసారి చేయించుకున్నా. కానీ ఈసారి ఎందుకో ఫిబ్రవరి నుండి 3 months ఉన్నా 1 month ఇస్తారంట. ఇదేంది భయ్యా ఇది, నేను అసలు ఎప్పుడు చూడలేదు.
కొత్త రూల్స్ వచ్చినాయేమో, చేంజ్ అయినాయేమో నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పిర్రు. అట్లయితే సర్లే అనేసి ఇక 1 మంతే తీసుకున్నాను నేను. 3 మంత్స్ వచ్చేది నాకు, కాకపోతే పోయింది, పీకింది అది. కాకపోతే 3 మంత్స్ తీసుకుంటే ఏందో తెలుసా, అంటే 1 మంత్ తీసుకుంటే 430, అదే 3 మంత్స్కి తీసుకుంటే 1230 1240 రూపీస్. మనకి ఇంకా 40 రూపీస్ మిగులుతుండే 3 మంత్స్కి తీసుకుంటే. లేకుంటే 1 మంత్కి తీసుకున్నాం అనుకున్నా 90 రూపాయలు బొక్క మనకి, మంచిగా ఉంటుండే. కాకపోతే తీసేసిర్రంట, ఏం చేయలేము. ఇంకా 1 మంతే తీసుకున్నాను నేనైతే కాలేజ్కి వెళ్ళడానికి బస్ పాస్. కేక్ కట్ చేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. మా బాబాయ్ కెమెరామెన్ ఫోటోలు తీసేది మంచిగా తీస్తున్నాడు అని చూడొచ్చు మీరైతే. పెద్ద ఫోన్లో మంచిగా తీస్తున్నాడు, మనది ఎంతైనా చిన్నది కాబట్టి మంచిగా వస్తున్నాయి ఫోటోలు అయితే. కేక్ అయితే అక్కడ ఉంది చూడొచ్చు. ఇంకా ఇప్పుడే వచ్చేసి కేక్ కట్ చేసేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ తినేసాను నేనైతే, అండ్ థమ్స్అప్ కూడా తాగేసాను. ఇప్పుడైతే తింటా ఉన్నారు వాళ్ళు. అక్కడ వచ్చేసి అల్లరి చేస్తా ఉంటే నేను ఇక్కడ బయటకు వచ్చాను. నేను వీళ్ళు వచ్చేసి బీర్ తాగుతుంటే నేను వచ్చేసి థమ్స్అప్ తాగుతా ఉన్నాను. మనం ఎట్లాగో థమ్స్అప్ బ్యాచ్ కాబట్టి థమ్స్అప్ తాగాలి. థమ్స్అప్ తాగుడు అయిపోయిన తర్వాత అన్నం అయితే తిన్నాము చికెన్ తోటి. ఫైనల్లీ మనం రూమ్ కాడికి అయితే వచ్చేసాము. బర్త్డే జరుపుకొని తినేసాము. అక్కడ కేక్ కట్ చేశారు, అలాగే కేక్ కూడా తిన్నాను, అన్నం కూడా తినేసి థమ్స్అప్ తాగాను. థమ్స్అప్ తాగేసి మనం మందుకి ఏం తాగాం కాబట్టి థమ్స్అప్ తాగేసి డైరెక్ట్గా వచ్చేసాము. అందరు వెళ్ళిపోయారు, నేను కూడా రూమ్కి వచ్చేసాను. మా బాబాయ్కి నేను వెళ్ళిపోయాడు వాళ్ళ రూమ్కి. అయితే నేను ఎక్కువ వ్లాగ్ తీయలేదు బర్త్డే కాడ, ఎందుకంటే నేను అందరి ముందర నాకు వ్లాగ్ తీయబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, సిగ్గు అనిపిస్తుంది. అందుకనే నేను తీయలేదు అందుకనే వాయిస్ ఓవర్ చేశాను నేను ఈ వీడియోకి. వాళ్ళ బర్త్డే జరిగిపోయే కాడైతే ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి డైలీ బ్లాగ్స్ తీయాలనో లేదో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఫుల్ వీడియోకి డైలీ బ్లాగ్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తున్నాయి అంటే మీరైతే కామెంట్ చేయండి. మాకు డైలీ బ్లాగ్స్ కావాలని లేదా ఎస్ అని కామెంట్ చేస్తే నేను ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎప్పటి నుండో చేస్తున్నాను. నేనైతే దగ్గర 200-300 వీడియోస్ చేసేసాను. డైలీ బ్లాగ్స్ డైలీ తీస్తూ ఉంటా. ఫుల్ వీడియోస్ అయితే డైలీ తీస్తలేను, కంటెంట్కి నాకు దొరుకుతలేదు. నాకు చూద్దాం మనమైతే ఏమవుతుందో ఏందో అనేసి. డైలీ బ్లాగ్స్ తీసుడో లేదో మీరు ఎస్ అని కామెంట్ చేస్తే తీస్తా పోతాను నేనైతే. కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇంకా అంతే, రేపటి వీడియోలో కలుసుకున్నాము. చిన్న వీడియో మంచిగా అనిపించింది అనేసి అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.